హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్ తోటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉంది. జస్ట్ మీరు 30 రూపీస్ అనేది చెల్లించి ఆన్లైన్లో ఈ టెస్ట్ రాయొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో దాంతోపాటుగా మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు కూడా అందుబాటులో అయితే ఉంది. సో జస్ట్ 500 రూపీస్ వచ్చేసి మీకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి కోర్సు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ తోటి కోర్సు అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా పొందవచ్చు. జనవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ప్రజెంట్ అప్డేట్ చేశాం. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్టులు రాసిన తర్వాత నస్తే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇవాల్టితో ముగి ఉన్నటువంటి అప్లికేషన్ గడువు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే గ్రూప్ 2 పరీక్షపై టీఎస్పీఎస్సీ స్పష్టత ఇవ్వడం లేదు. 783 పోస్టులకు జనవరి 18 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించగా సో గురువారంతో ఆ గడువు అయితే ముగినుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో బుధవారం నాటికి 4,83,640 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి తెలిసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అప్లికేషన్ల ప్రక్రియ ముగిసేందుకు వచ్చిన పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వడం లేదు. జూలై నెల ఆఖరు లేదా ఆగస్టులో పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. మరోపక్క అన్ని ఎగ్జామ్స్ ముగిసిన తర్వాతే అక్టోబర్ నెలలో పెట్టేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి వాదనలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రూప్ 3 మాత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఉంటుందంటూ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో దీనికంటే ముందే గ్రూప్ 2 పెట్టేటువంటి ఛాన్స్ ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రూప్ 3కి సంబంధించి మనకు బుధవారం నాటికి 3,83,537 మంది అప్లై చేశారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గ్రూప్ 2కు సంబంధించి గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 2కి వచ్చేసి 4,83,000 దరఖాస్తులు అండ్ అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి 3,80,000 దరఖాస్తులు వచ్చినట్టు ఇచ్చారు. కాకపోతే ఈ ఎగ్జామ్ సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు భూగర్భ జల శాఖకు సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించి మనకు మే 15-16 తేదీలో ఎగ్జామ్స్ ఉంటాయని టీఎస్పీఎస్సీ అయితే ఇక్కడ డిక్లేర్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. దానిలో మనకు నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి మే 15-16 అదేవిధంగా గెజిటెడ్ పోస్టుకు సంబంధించి ఏప్రిల్ 26-27 తేదీలో పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు అంటూ మరొక న్యూస్ కూడా వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. గ్రూప్ 2 పరీక్షపై టీఎస్పీఎస్సీ స్పష్టత ఇవ్వడం లేదు. 783 పోస్టులకు జనవరి 18 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా గురువారంతో ఆ గడువు అయితే ముగియనుంది. సో బుధవారం నాటికి 4,83,000 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసిందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా గ్రూప్ 2కు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ రోజు అయితే అప్లై చేసుకోండి. ఈ రోజు మనకు సాయంత్రం 5 గంటల వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి దాన్ని అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే తేదీల ఖరారే పెద్ద పరీక్ష అనే టైటిల్ తోటి ఈనా న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఉద్యోగ పరీక్షల షెడ్యూల్పై టీఎస్పీఎస్సీ తీవ్ర కసరత్తు, శని ఆదివారాల్లో వివిధ పోటీ పరీక్షలు, డిసెంబర్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువరించినటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షల తేదీల ఖరారులో పెద్ద పరీక్షగా మారింది. సో ఈ ఏడాది డిసెంబర్ వరకు వివిధ పోటీ అదేవిధంగా ప్రవేశ ఉద్యోగ పరీక్షలతో శని ఆదివారాలన్నీ బిజీగా ఉండడంతో సో ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రాథమికంగా కమిషన్ ఖరారు చేసినటువంటి పరీక్ష తేదీల్లో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల పరీక్షలు, ఇంకా ఇతర ప్రవేశ పరీక్షలు, ఎస్ఎస్సికి సంబంధించి కావచ్చు, యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యాయి. సో రాష్ట్రంలో అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో కమిషన్ పరీక్షలు నిర్వహించేందుకు అనువైనటువంటి తేదీలు అందుబాటులో లేక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఒక గ్రూప్ 4 పరీక్ష తేదీ ఖరారుకు 2 వారాలకు పైగా కమిషన్ వర్గాలు కసరత్తు చేయవలసి వచ్చిందని చెప్పేసి తెలిసింది. సో అలాగే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాల గుర్తింపు కావచ్చు, తేదీల ఖరారుకు తీవ్ర
కృషి చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాయిదా వేస్తే తదుపరి తేదీ కష్టం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శని ఆదివారాల్లోనే విద్యా సంస్థలకు సెలవు కావడంతో ఆ రోజుల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. సో మార్చి ఏప్రిల్లో ఇంటర్మీడియట్ కావచ్చు 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాలన్నీ బిజీగా ఉన్నాయి. మేలో సెట్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఇంకా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ఏప్రిల్ మేలో పెట్టాలని భావించిన ఇతర పరీక్షలతో ఆ తేదీలు అందుబాటులో లేకపోవడంతో జూన్ మొదటి వారంలో సో ఖరారు చేయాల్సింది వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొందరు అభ్యర్థులు ఇతర పరీక్షలు ఉన్నాయని టీఎస్పీసీ పరీక్షలను వాయిదా వేయాలని కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఒకసారి పరీక్ష వాయిదా పడితే మరో తేదీ సమీపంలో అందుబాటులో లేదని ఒక్కొక్కసారి నెలల తరబడి నిరీక్షించవలసి వస్తుందని చెప్పేసి కూడా కమిషన్ అయితే చెప్తుంది. సో తద్వారా సీరియస్గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 2 కావచ్చు గ్రూప్ 3 పరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై ఇప్పటికే ప్రాథమికంగా సమావేశం పెట్టిన తేదీలు ఖరారు చేయలేకపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు కూడా చూసాం మనం గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటాయనేటువంటిది ఇంకా క్లారిటీ అయితే మనకు టీఎస్పీఎస్సీ ఇవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ వరకు శని ఆదివారాల్లో వివిధ పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు మార్చి నుంచి చూసినట్లయితే మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు కావచ్చు, అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా మనకు ఏప్రిల్లో చూసినట్లయితే ఏప్రిల్ 3 నుంచి 10 పరీక్షలు కావచ్చు, ఇంకా టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలు అని చెప్పేసి మేలో తెలంగాణ వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సెట్ పరీక్షలు అని చెప్పేసి సో ఇట్లా అప్ టు డిసెంబర్ వరకు వివిధ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుకు 1151 దరఖాస్తు లాంటి ఇక్కడ ఒక అప్డేట్ పొందవచ్చు. మార్చి 15-16 తేదీలో రాత పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు పశుసంవర్ధన శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 1151 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ఈ పోస్టులకు సంబంధించి మార్చి 15-16 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా భూగర్భ శాఖలో మనకు పోస్టులకు సంబంధించి మనం స్టార్టింగ్లో చూసాం. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అయితే డిక్లేర్ చేసింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మహిళా శిశు సంక్షేమాధికారుల పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబ్ని అయితే మనకు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీనికి సంబంధించి నేను ఈవినింగ్ ఆల్రెడీ నేను వీడియో అయితే చేయడం జరిగింది. మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. సో దాంతోపాటు 1:2 నిష్పత్తిలో నెక్స్ట్ దీని సెలక్షన్ జాబితాకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి టీఎస్పీఎస్సీ పిలుస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా సూపర్వైజర్ పోస్టుల తుదికిని కూడా రిలీజ్ చేసింది. ఈవో ఎగ్జామ్ సంబంధించినటువంటి తుదికిని కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోలో నేనైతే ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఫైనల్ కి అయితే రిలీజ్ చేసింది. ఒకసారి టీఎస్పీఎస్సీకి అయితే చూడండి. టీఎస్పీఎస్సీ నిన్న ఈవినింగ్ చాలా అప్డేట్స్ అయితే ఇచ్చింది. ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ వెళ్ళినట్లయితే అక్కడ మీకు కనబడుతుంది. ఇక్కడ అటవీ శాఖకు సంబంధించి కూడా సో వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్స్ని కూడా ప్రకటించినట్లు మనకు టీఎస్పీఎస్సీలో ఒక వెబ్ నోట్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టుల దరఖాస్తుల గడువు పెంపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 21 వరకు అప్లికేషన్కు ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 5204 ఉద్యోగాలకు సంబంధించి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ వీటికి సంబంధించి ఈ నెల 15 వరకు అయితే నిన్నటి వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి డేట్ ఉండేది. దీన్ని 21 వరకు పొడిగిస్తూ ఇక్కడైతే మనకు ఆ బోర్డు అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటి వరకు 40,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్స్ జారీలో జాప్యం వల్ల లేట్ అవుతుందని చెప్పేసి మరొక 1 వీక్ ఇక్కడ గడువు ఇచ్చినట్లుగా ఆ బోర్డు అయితే చెప్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పోలీస్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో నిన్న నుంచి మనకు ఈవెంట్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది. వాటికి సంబంధించి వివిధ ప్లేస్లో ఎంతమంది క్వాలిఫైర్ అనేటువంటి ఈరోజు మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు ప్రారంభం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ మన నల్గొండ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ 600 మంది హాజరు కావాల్సి ఉండగా దానిలో 468 మంది అయితే హాజరయ్యారు. సో 106 మంది మాత్రమే ఇక్కడ క్వాలిఫై అయినట్లయితే తీయడం జరిగింది. సో నెక్స్ట్ మరొక ప్లేస్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ 165 మంది మాత్రమే అర్హత సాధించారని చెప్పేసి ఇచ్చారు. 600 మంది దీనికి సంబంధించి పిలువగా 495 మంది హాజరయ్యారు. సో ఇందులో జస్ట్ 165 మెంబర్స్ మాత్రమే అర్హత సాధించినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. నెక్స్ట్ మరొక ప్లేస్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పోలీస్ దేహదారుణ పరీక్షల ప్రారంభం తొలి రోజు 338లో అర్హత సాధించింది 71 మంది అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇది వచ్చేసి మనకు కొండాపూర్లో ఉన్నటువంటి మనకు 8వ బెటాలియన్ మైదానంలో జరిగినటువంటి ఈవెంట్స్ అనమాట. సో దీనికి 600 మంది బిలోగా సో జస్ట్ ఇక్కడ 383 మంది అయితే హాజరయ్యారు. దానిలో 71 మంది మాత్రమే దీనికి అర్హత సాధించినట్లయితే ఇక్కడ జరిగింది. చాలా తక్కువ మంది ఇక్కడైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతున్నట్లయితే మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. సో అవి మనకు పోలీస్ జాబ్ సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టీఆర్టీ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాష్ట్ర డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉపాధ్యాయ బదిలీలు కావచ్చు పదోన్నతుల ప్రక్రియకు సంబంధం లేకుండా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం ఒక ప్రకటనలో విన్నపించినట్లు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీలు 10 నుంచి 12,000 వరకు ఉన్నాయని ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకొని వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని కోరినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఆర్టీ ద్వారా కొత్త నియామకాలకు 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని బదిలీల తర్వాత చేపడితే మరింత సమయం ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆయన పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అగ్నివీర్ల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రోజు నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మనకు త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ స్కీమ్ కింద సో మనకు అగ్నివీర్ల నియామకకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పరీక్షకు గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జోన్ల వారీగా నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదల చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు సో 100 రూపాయల వెండి నాణ్యం అని చూడవచ్చు. ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయల వెండి నాణ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. సో ధర 4160 2 నెలల్లో అందుబాటులోకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్కు మరో అరుదైనటువంటి గుర్తింపు అయితే లభించింది. ఆయన చిత్రంతో 100 రూపాయల వెండి నాణ్యం విడుదలకు రిజర్వ్ బ్యాంక్ అయితే ఆమోదం తెలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, 100 రూపాయల వెండి నాణ్యం అని చెప్పేసి. సో మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నాణ్యం కొనుగోలుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి ఒక కౌంటర్ లేదా ఏదైనా ఒక బ్యాంక్లో 4160 రూపాయలు చెల్లించి దీని అయితే కొనుగోలు చేయవచ్చు. సో దీనిలో 50% వెండి, 40% రాగి, 5% చొప్పున జింక్, నికెల్ కలిపి ఈ నాణ్యం తయారు చేయనట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో ప్రముఖ వ్యక్తుల యొక్క చిత్రాలతో అరుదుగా ఇలాంటి నాణ్యాలు అయితే రిజర్వ్ బ్యాంక్ అయితే విడుదల చేస్తుంది. సో గతంలో మనకు ఎంఎస్ సుబ్బలక్ష్మి చిత్రంతో ఇటువంటి నాణ్యం అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రంతో కూడా నాణ్యం అయితే రాబోతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ నాణ్యం అనేది గుర్తుంచుకోండి, వెండి నాణ్యం. సో దీని యొక్క కాస్ట్ అంటే ఇది 100 రూపీస్ కాయిన్ అనమాట. సో ఈ రెండింటిని ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో దీని యొక్క ఖరీదు కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. 4160 రూపాయలు అనేది దీని ఖరీదు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ అని చూసినట్లయితే అమ్ముల పొదలోకి ఎగిరేటువంటి సైనికుడు అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. భారత సైన్యానికి అదనపు బలం ఇక్కడ జెట్ ప్యాక్ల అభివృద్ధి చేసినటువంటి బెంగళూరు స్టార్టప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఏరో ఇండియా ప్రదర్శన ఉంచినటువంటి జెట్ ప్యాక్ దుస్తులు అని చెప్పేసి ఇక్కడ మనం స్క్రీన్లో అయితే చూడవచ్చు. సో మనకు ఏరో ఇండియా సదస్సు అనేటువంటిది ప్రజెంట్ బెంగళూరులో జరుగుతుంది. దానిలో దీన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భారత సైనిక వ్యవస్థలో వాయు వేగంతో పయనించేటువంటి ఫైటర్ జెట్లు కావచ్చు, డ్రోన్ల వరుసలో త్వరలో ఎగిరేటువంటి సైనికుడు వచ్చి చేరున్నాడు. సో పారాషూట్లు అవసరం లేకుండానే పక్షిలా ఎగురుతూ లక్ష్యాలను చేరేందుకు బెంగళూరుకు చెందినటువంటి అబ్సల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి స్టార్టప్ సంస్థ ఈ సైనిక దుస్తులను అయితే తయారు చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఏ సంస్థ తయారు చేసింది అనేది ఇంపార్టెంట్ ఇది. సో ఇది మనకు బెంగళూరుకు సంబంధించినటువంటి స్టార్టప్ సంస్థ అయితే స్టార్ట్ చేసింది. దాని పేరు వచ్చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ అబ్సల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ తయారు చేసింది. సో ఇక్కడ మనకు బెంగళూరులో నిర్వహిస్తున్నటువంటి ఏరో ఇండియా ప్రదర్శనలో సో దేశ విదేశ సైనిక సంస్థలను అయితే విశేషంగా ఆకట్టుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ దీన్ని అయితే మనకు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రక్షణ శాఖ అయితే పంపారంట. సో పరీక్షించిన అనంతరం సైనిక సేవలకు వినియోగించడంపై దానిపై వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ముఖ్యంగా మనకు సో ఈ అగ్ని ప్రమాదాలు కావచ్చు, పర్వతాలు, ఎడారులు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో రక్షణ చర్యలు చేసేటప్పుడు సో ఇది వేసుకొని కనుక వెళ్ళినట్లయితే వాటి నుంచి అయితే రక్షణ పొందవచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఆ సంస్థను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన జెట్ ప్యాక్ దుస్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సైకత శివయ్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 19.5 అడుగుల భారీ లింగ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సో మహాశివరాత్రిని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఉన్నటువంటి ఫసల్వాది జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో 19.5 అడుగుల సైకత మహాశివలింగాన్ని బుధవారం అయితే ఆవిష్కరించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది 360 టన్నుల ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ సైకత శివలింగాన్ని రూపొందించినట్లయితే వాళ్ళకి ఇక్కడ ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శివలింగం ఇటీవల ఏ జిల్లాలో ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో సంగారెడ్డి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో విద్యాపీఠ వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సో దీన్ని అయితే తయారు చేసినట్లుగా దీనికి సంబంధించి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 19.5 అండ్ ఎక్కడ దీన్ని ఆవిష్కరించారనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు 110 చారిత్రాత్మక మెట్ల బావులపై అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో మనకు తెలంగాణలో చారిత్రాత్మక మెట్ల బావుల పరిశోధనకు వారి యొక్క డాక్యుమెంటేషన్కి సంబంధించి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన డిజైన్ ఫోరం మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అదేవిధంగా దానికి సంబంధించిన అధ్యక్షుడు యశ్వంత్ రామ్మూర్తి ఈ మేరకు వాటిపై సంతకాలు చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని బుధవారం మనకు అరవింద్ కుమార్ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. సో రాష్ట్రంలో 5 ప్రధాన
ఈ టైపోలాజికల్లో ఈ 110 చారిత్రాత్మక మెట్ల బావుల భౌతిక క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని, వాటి యొక్క ఫోటోలు కావచ్చు ఇంటర్వ్యూల ద్వారా సో HDF వివరాలను సేకరిస్తారని చెప్పేసి అయితే ఇచ్చారు. సో తర్వాత వీటికి సంబంధించి మనకు మే 2023లో ది ఫర్గటెన్ స్టెప్స్ వెల్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఈ సైంటిఫిక్ మోనోగ్రాఫ్ను కూడా వాళ్ళు ప్రచురిస్తారని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు యునెస్కో చారిత్రాత్మక ప్రదేశాలకు సంబంధించి మన తెలంగాణలో ఉన్నటువంటి మెట్ల బావి కావచ్చు మరొక ప్లేస్ కూడా అయితే ఎంపిక కావడం జరిగింది. అవేంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం 2022 వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూసాం. అవేంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 17న భూపాల్లో అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం అనేటువంటిది ఈ నెల 17న భూపాల్లో అయితే జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ప్లేస్ను అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమ్మేళనంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 17 మంది సాహిత్య కళాకారులకు జాతీయ అవార్డులు అయితే అందుకున్నట్లయితే ఇక్కడ వివరించారు. సో తమ సంస్థ అందించేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర భాషా గౌరవ సమ్మాన్ పురస్కారాన్ని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ డీన్ డాక్టర్ బి జయరాములకు, అదేవిధంగా సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని విశ్రాంతి ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి అయితే అందుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా సో ఈ భాషా సాహిత్య సమ్మేళనం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందనేది చాలా ఇంపార్టెంట్. భోపాల్లో అయితే జరుగుతుంది. సో వీటితో పాటుగా ఇంకా కొన్ని అవార్డ్స్ కూడా దీనిలో ఇస్తారంట. సో ఇక్కడ భారత భాషా భూషణ్ కావచ్చు, సరస్వతి భూషణ్ లాంటి అవార్డ్స్ కూడా అయితే దీనిలో అయితే ప్రకటించున్నారు. అయితే దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ భారత్ భాషా భూషణ్ పురస్కారానికి మనకు కరీంనగర్కి సంబంధించినటువంటి SRR కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఈ అవార్డుకి ఎంపికైనట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కల్వకుంట్ల రామకృష్ణ సో భారత భాషా భూషణ్ అవార్డుకి అయితే ఎంపికైనట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో దీని అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. 3 నేమ్స్ అయితే గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి ఇక్కడ ముఖ్యమైనటువంటి అవార్డు ఏదైతే మనకు రాష్ట్ర భాషా గౌరవ్ సమ్మాన్ పురస్కారం వరకు వచ్చింది, అదేవిధంగా దానికి అది మనకు జయరాములకు వచ్చింది. అదేవిధంగా సరస్వతి సమ్మాన్ పురస్కారం వచ్చేసి ప్రిన్సిపల్ అయినటువంటి మనకు విశ్రాంతి ప్రిన్సిపల్ అయినటువంటి పులిగడ్డ విజయలక్ష్మి అయితే అందుకున్నట్లు వాటిని అయితే గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక అయితే రాష్ట్రానికి 5 పథకాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు జమ్మూ కాశ్మీర్ వేదికగా జరిగినటువంటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో సో రాష్ట్ర ప్లేయర్లు సత్తా చాటర్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఐస్ స్కేటింగ్లో 5 పథకాలు సొంతం చేసుకున్నారు. బాలికల 15 నుంచి 19 ఏళ్ల వయసు విభాగంలో సో నయనశ్రీ తల్లూరి 2 స్వర్ణ పథకాలు అయితే గెలుచుకుంది. అదేవిధంగా బాలులకు సంబంధించి 500 మీటర్స్ కావచ్చు, 1000 మీటర్ విభాగంలో ప్రణవ్ మాధవ్ 2 కాంస్య పథకాలు సొంతం చేసుకోగా, అదేవిధంగా విష్ణువర్ధన్ కాంస్య పథకం గెలుచుకున్నట్లయితే గుర్తుంచుకోవాల్సింది ఉంది. అయితే ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ పోటీ పడడం ఇదే తొలిసారి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తొలిసారి కనుక ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎక్కడ జరిగాయి అనేది చాలా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ వేదిక జరిగాయి. దానిలో మన తెలంగాణకు సంబంధించి 5 పథకాలు అయితే రావడం జరిగింది. వాటిని ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కిమ్ బిడ్డ పేరిట స్టాంప్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోన్ తన కూతురి పేరు మీదుగా కిమ్ జూ మే సో పేరిట కొత్త తపాలా స్టాంప్ను అయితే విడుదల చేయడం జరిగింది. సో నవంబర్ 18న జరిగినటువంటి క్షిపణి ప్రయోగానికి గుర్తుగా ఈ కొరియా స్టాంప్ కార్పొరేషన్ మంగళవారం కొత్త స్టాంపులను అయితే ఆవిష్కరించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తన కుమార్తె పేరుతో ఈ స్టాంపులను అయితే రిలీజ్ చేస్తూ వార్తల్లో అయితే ఉండడం జరిగింది. సో ఇటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇటీవల మనకి ఎందుకంటే నార్త్ కొరియా చాలా విషయాల్లో మనకు వార్తల్లో ఉంటుంది కనుక సో అటువంటి వాటి దగ్గర వీటిని కూడా లింక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన ఛానల్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.